మహిమపరుస్తున్నాను. కుమారుడు అయిన దేవ, ప్రజలతో నడిపించకు కృపను సత్యమును తెలియజేయండి. మరియు ఆత్మలో దీనంగా ఉండవాలని లేవనెత్తు. నేను మీ దాసునికి శక్తి ఇచ్చినందుకు నేను స్తుతిస్తున్నాను. మీరు మీ దాసుని అధ్యాపకులుగా అనేక సేవకులు తరబించడం వారిని ఒక బలంగా వాడుకున్నందుకు నేను మహిమపరుస్తున్నాను. మీ దాసులు ఎన్నో సంవత్సరాలు మరణ పడకపై ఉన్నప్పుడు వారిని స్వస్థపరిచి నీ సేవకులు కొరగా ఎక్కించినందుకు నేను కీర్తిస్తున్నాను. పరిశుద్ధాత్ముడు అయిన దేవ, కష్ట సమయంలో సహాయకుడిగా మరియు మార్గదర్శిగా ఉండి మీ దాసుని నడిపించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. న్యాయము మరియు శాంతి కొరకై నిలబడు ధైర్యమును జ్ఞానము అనుగ్రహించినందుకు వందనములు. నీ దాసుని సేవ పరిచర్య ద్వారా గ్రామీణ మరియు పట్టణ సంఘములలో అనేక జీవితాలను సృష్టించి పేదలకు విద్యను మరియు పెరిగిన హృదయం గల వారికి వెలుగును అందించినందుకు నేను గర్వపరుస్తున్నాను. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అయిన దేవ, ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. కనికరించి క్షమించి మన పాపముల నుండి విడుదల చేసి అన్ని విషయములలో మనలను బలపరిచి తన శాశ్వత కృపతో నిండిన సమృద్ధి జీవితంలో మనకు అనుగ్రహించుగాక. పక్షంగా కరీంనగర్ అధ్యక్ష మండల గురువులందరి పక్షమున సంఘ నాయకులు సంఘం అన్నింటి తరపున ప్రత్యేకమైన శుభములు వందనాలు చెల్లిస్తున్నాము. ఇట్టి శుభ సందర్భంలో మన తల్లి అధ్యక్ష మండలము డోర్నకల్ మహా అధ్యక్ష మండల పీఠాధిపతులు రైట్ డాక్టర్ కె పద్మనాభ తండ్రి గారు ఇట్టి ఆరాధనలో మరి చేరి మనందరినీ దీవించడానికి అనేక ఆహ్వానం మేరకు ఈ శుభ సందర్భంలో మన మధ్యలో చేసినందుకు తండ్రి గారికి హృదయపూర్వక స్వాగతము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రియతమ తల్లి గారు రెవరెండ్ విజయ్ కుమారి తల్లి గారికి కరీంనగర్ అధ్యక్ష మండలం తరఫున ప్రేమతో స్వాగతము తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరియు డోర్నకల్ అధ్యక్ష మండల నాయకులు సెక్రటరీ రెవరెండ్ విశ్వం మాయ గారికి కూడా ఈ సమయంలో స్వాగతము తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఆంధ్ర క్రైస్తవ దైవ జ్ఞాన కళాశాల ప్రిన్సిపల్ రెవరెండ్ డాక్టర్ వరప్రసాద్ అయ్య గారికి కూడా నేను ప్రేమతో స్వాగతము తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి కరీంనగర్ అధ్యక్ష మండల డైసన్ ఆఫీసర్స్, డైసన్ లే సెక్రటరీ జేకబ్ సార్, అదేవిధంగా డైసన్ ట్రెజరర్ రెవరెండ్ రాములు నాయ్ గారికి ఈ సమయంలో ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ తండ్రి గారు మోడరేట్గా ఎన్నికవడానికి మీరు ప్రార్థించారు. మీ అందరికీ నేను హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి ఈ శుభ సందర్భంలో ఈ స్తుతి ఆరాధనలో మీరు ఈ సంతోషంలో పాల్గొని దేవుడికి స్తోత్రములు చెల్లించుటకు విచ్చేసిన గురువర్గ సమూహం అంతటికి, మరి ముఖ్యంగా డోర్నకల్ అధ్యక్ష మండలంలో విచ్చేసిన గురువర్యులందరికీ, మెదక్ అధ్యక్ష మండలంలో విచ్చేసిన గురువర్యులకు, కరీంనగర్ అధ్యక్ష మండల గురువర్గ సమూహములకు, వివిధ ప్రాంతాల్లో విచ్చేసిన ప్రియమైన వారందరికీ ప్రభు పేరున ఈ ఆరాధనలోనికి స్వాగతము తెలియజేస్తున్నాను. ఈ సమయంలో డోర్నకల్ మహా అధ్యక్ష మండల పీఠాధిపతులు రైట్ డాక్టర్ కె పద్మనాభ తండ్రి గారు మనకు దేవుని యొక్క వాక్యము ఈ శుభ సందర్భంలో అందించాలని ప్రేమతో వారికి స్వాగతం తెలియజేస్తూ మనమందరం కలిసి కీర్తన పుస్తకంలో 267వ కీర్తన ఎంతో సుందరమైనది. ఈ కీర్తన పాడుతూ చివరి వచనం పాడుతుండగా అందరము నిలబడి ఉన్నాము. తదుపరి తండ్రి గారిని దేవుని వాక్యం అందించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. Todos un
దాసుని విశ్వాసంలో పెంచినటువంటి తల్లిదండ్రులు కీర్తిశేషులు బసి కళావతి గారు మరియు కీర్తిశేషులు షట్టర్ గారిని బట్టి నిన్ను స్తుతించుచు ప్రార్థించుచున్నాను. ఓ దేవా, నమ్మకమైన తల్లిదండ్రులను జ్ఞాపకము మరియు వారసత్వమును బట్టి నీకు వందనములు. ఓ ప్రభువా, జీవిత భాగస్వామిగా మీరు అనుగ్రహించిన డాక్టర్ ప్రిసిల్లా పరిమళ రూబేన్ తల్లి గారిని బట్టి వందనములు. వారు సేవా పరిచయలో ప్రార్థన ద్వారా వారు ఇస్తున్న సహకారం చేయడం బట్టి వందనములు. మీరు ఐక్యతతో మీ ఉద్దేశం నెరవేర్చకు బలపరచమని నేను ప్రార్థిస్తున్నాము. ఓ దేవా, వారి భాగస్వామ్యం దీవించు. ఓ ప్రభువా, సంవత్సరంలో మరియు విజయంలో తండ్రి గారికి మద్దతు ఇచ్చిన తండ్రి గారి సహోదరులను వారి కుటుంబాలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ నిన్ను ప్రార్థిస్తున్నాము. ఓ దేవాలయ శాంతితో ఓ ప్రభువా, 3 సంవత్సరాల 2 నెలల 10 రోజులు మరణపడిపోయిన తండ్రి గారిని లేవనెత్తారు మరియు నిరీక్షణ లేని సమయంలో వారిని స్వస్థపరిచి ఆదరించి నూతన జీవమును ఉజ్జీవమును ఇచ్చినందుకు నిన్ను ప్రార్థిస్తున్నాము. ఓ దేవా, తిరస్కరణ సమయంలో సేవా వృద్ధులలో మరియు వ్యతిరేక తుఫాన్ల మధ్య వారించి సత్యవంతుల కృష్ణకై మరియు నమ్మకమైన నాయకత్వం అందించటకు మీరు అనుగ్రహించిన కృపకై నేను ప్రార్థిస్తున్నాము. ఓ దేవా, ఓ ప్రభువా, నిప్రియదాసుని ఏసీబీసీ కాలేజ్ నందు తన బోధనల ద్వారా అనేకులను నీ సేవకై తీర్చిదిద్ది వారి మనస్సులను ప్రేరేపించి నీ సంఘ అభివృద్ధికై వారిని పురికొల్పిన విధానాలను బట్టి నేను ప్రార్థించుచున్నాము. దేవా, దాసుని బోధన వారసత్వాన్ని ఆశీర్వదించి ఓ ప్రభువా, నీ దాసులు పేదలు, అనాథులు, విద్యార్థులు మరియు మాట్లాడలేని వారి పక్షంలో నిలిచి వారికి చేయూతనిచ్చారు. నీ దాసులు వారిని మర్చిపోకుండా నూతన ఉత్తేజంతో వారికి సహాయం చేయనట్లు శక్తి నిమ్మని నిన్ను ప్రార్థించుతున్నాము. ఓ ప్రభువా, నీ దాసుని యొక్క తల్లికి నీవిచ్చిన వాగ్దానమును నెరవేర్చున్నాము. ఈ సమయంలో వారు తన ప్రారంభ జీవితమును మరచిపోకుండా విధేయతతో నడుచుటకు సహాయం దయచేయమని నిన్ను ప్రార్థించుచున్నాము. ఓ ప్రభువా, నీ దాసులు దక్షిణ ఇండియా సంఘం 21వ మోడరేటర్గా దక్షిణ ఇండియా సంఘమును నడిపిస్తుండగా నీ జ్ఞానము, వివేచన మరియు సహనము వారికి ఇచ్చి వారు నిజాయితీలో నడుచుటకు నీ సహాయం దయచేయము. ఓ ప్రభువా, దక్షిణ ఇండియా సంఘములోని 24 అధ్యక్ష మండలములలో కరీంనగర్ అధ్యక్ష మండలమును నీటి కాలువల యోరను నాటి నిలబెట్టావు. గ్రామీణ మరియు పట్టణ సంఘాలను బలపరచండి. ప్రతి మిషనరీని, సువార్థికుడిని, డీకన్ను, ప్రెస్బిటర్ మరియు చైర్మన్ అందరినీ లేవనెత్తి నీ రాజ్య స్థాపనకై వారు నమ్మకంగా నడవడానికి, ధైర్యంగా ప్రకటించుటకు, సంఘములను బలపరచుటకు మరియు విధేయతతో సేవా పరిచర్య చేయుటకు సహాయం చేయమని నిన్ను ప్రార్థించుచున్నాము. ఈ సేవకులను బలపరచు. ప్రార్థిస్తున్నాం. అందరం తలలు వంచుకొని ది మోస్ట్
రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ రూబెల్ మాక్ తల్లి గారి కొరకు మనమందరం కూడా తలలు వంచుకొని హృదయపూర్వకముగా దేవుడు మంచి ఆరోగ్యంలో ఈ గాయం దేవుడు అనుకరించి 25 అధ్యక్ష మండలాలు ఘనంగా దేవుడు వాడుకున్నాడున నీతిగా న్యాయంగా యథార్థంగా పవిత్రంగా తన పరిచర్యను ప్రారంభిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుని అద్భుతమైన సహాయాన్ని కలిగారి దేవుడు అనుకరించినాడున అందరం ఏక మనసుతో ఏకాత్మతో అందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడు మహాగణుడు మహోన్నతుడు మహోద్మహాద్వితీయుడైన మా ప్రియమైన రాజా, విగ్రహమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన పాదాలకు మగన స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆయన ఒక నివాస శక్తిమంతుడా సర్వాధికారి ఉన్నతుడా మహోన్నతుడా మహాద్వితీయుడా మహోపకారి సజీవుడా మగన స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆయన అయ్యా మీ కార్యంలో ఆశ్చర్యం, మీ కార్యం అద్భుతమైన ఆయన, మీ కార్యం ఎంతో ఉన్నతమైనది ఆయన, మీ కార్యములను నిర్మించడానికి మాకు భాష్యం మాకు పెద్దలు సరిపోతున్నాయన. అయ్యా తండ్రి నాయన మీ ఉన్నతమైన కార్యాలు ఆయన మా నిందితులైన ఆస్తులు చేస్తున్నాము నా తండ్రి. అయ్యా ప్రత్యేకంగా తండ్రి నాయన అయ్యా తండ్రి నాయన సిఎస్సి వారిలో ఉన్న 25 అధ్యక్ష మండలాలను మీరు జ్ఞాపకం చేసుకొని నాయన ఎంతో మంది శ్రావకులు, ఎంతో మంది విశ్వాసులు నాయన, ఎంతో మంది పరిశుద్ధులు నీతి మంత్రులు నాయన ఈ అధ్యక్ష మండలాలలో నాయన నిత్యము ఉపవాసాన్ని నాయన రాత్రి పగలు సంక్షేమం కొరకు నాయన నీ సన్నిధిలో అతన్ని ప్రార్థించినప్పుడు గత 5 సంవత్సరాల కాలము భయంకరమైన చీకటి దినాలలో అయామతని పరిచర్య అన్ని విభాగాలలో నిలిపివేయబడిన స్థితిలో ఉంటున్నప్పుడు నా తండ్రి కొందనాలు స్తోత్రాలు నాయన నీ పాదాలు పడుచుకొని అబ్బా తండ్రి అని మొరపెట్టి నీ సన్నిధిలో అయా కన్నీరు గార్చిన తండ్రి మొరపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి మీ దయగలిగిన హస్తాన్ని అయినా మా యొక్క తండ్రి సిఎస్ఐసి నాడు మీద మీరు చాపిన దేవుడమైన కొందరు స్తోత్రాలు చెల్లిస్తున్నాము అయినా అయ్యా చీకటిని తొలగించిన దేవుడు అయినా గొప్ప వెలుగులు మా అధ్యక్ష మండలాలలో నిలిపిన విధానాన్ని బట్టి కొందరు స్తోత్రాలు చెల్లిస్తున్నాము అయినా అయ్యా జూలై 21వ తారీఖు నుండి అయినా ఈ సన్నిధిలో ఎంతగానో మొరపెట్టినప్పుడు విజ్ఞాపన చేసినప్పుడు అయినా మా ప్రార్థనలు అన్ని కూడా నీ సన్ముఖంలో అయాలని నింపబడినప్పుడు అయినా మా ప్రార్థనలు రూపాలు నైవేద్యంగా మీరు అంగీకరించిన నాయన అయ్యా ప్రత్యేకంగా ఈ మోస్ట్ రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ నాయన రూబెల్ తండ్రి గారి నాయన తల్లి గర్భములో రూపింపబడగములైన నాయన మీరు ప్రతిష్ఠించిన దేవుడు, మీరు అభిషేకించిన దేవుడు నా తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా దాసుని అంచెలంచెలుగా నాయన ఈ యొక్క గరితగా ప్రయత్నిస్తున్న తండ్రి బిషప్గా ఉండడానికి, డిప్యూటీ మోడరేటర్గా ఉండడానికి, మోడరేటర్గా ఉండడానికి నా తండ్రి మీరు ప్రతిష్ఠించిన దాన్ని బట్టి నీ కొందనాలు. అయ్యా మీరు అభిషేకించిన దాన్ని బట్టి నీ కొందనాలు. మీ కృపా వరములతో మీ దాసులను నింపిన దాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చేస్తున్నాము నాయన. మీరు ఇచ్చిన ఈ అధికార బాధ్యతను బట్టి మీకు నిండు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన. ప్రత్యేకంగా నాయన ఈ దినమున థాంక్స్ గివింగ్ ప్రేయర్ నాయన బిడ్డల సేవలో నిండు కృతజ్ఞతతో మేమందరం కలిసి నాయన మీ దాసులను ప్రార్థిస్తుండగా నాయన మా ప్రార్థనలు ఆలకించండి. తల్లి గారి మంచి ఆరోగ్యం దీర్ఘాయువు దయచేసి సమయోచితమైన జ్ఞానము దయచేసి నాయన పాపం వలె వివేకమును పాపం వలె నిష్కపటముగా నడుచుకుంటుండగా ఆత్మదేవ ఇశ్రాయేలుకు నడిచిన దేవుడు మీరు కాబట్టి నాయన నీ దాసులకు మీరు ఉండండి నాయన. ఇశ్రాయేలు వెనక భాగంలో కావలి కాసిన తండ్రి నీ వందనాలు. ఎంతో భయంకరమైన
కాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును కాక. మా అనుదిన ఆహారం మీరు మాకు దయచేయము. మా యెడల అపరాధం చేసిన వారిని మీరు క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలకు దుష్టుల నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమయు నిరంతరము నీవే. ఆమేన్. అందరం లేచి సెంచురీ రాజభవనంలోనికి మనలందరినీ నడిపించాలి. అందరూ భూమికి పునాది వేసినది, ఆకాశం కూడాలను స్థాపించినది ఆయన. ఎన్నుకున్నాడు తండ్రిగా మేమందరినీ చేతులు థ్యాంక్ యూ సార్. మీరు అందించిన మంచి మాటలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఇద్దరు మాత్రమే గ్రీటింగ్స్ అందించే వాళ్ళంటారు. పాట ఉంది, మనం 2:45 క్లోజ్ చేస్తాం. తండ్రి గారి చివరి మాటలు ఆశీర్వాదంతో ముగిస్తాము. దయచేసి మీరు ఇంతవరకు ఓపికతో ఉన్నారు. కాస్త సమయం మీరు ఎదురు చూడాలని మనం చేస్తున్నాను. ఈ సమయంలో శ్రీమతి సునీత గారు ముందుకు వచ్చే ప్రత్యేకమైన పాట పాడి ఇచ్చారు మనం చేస్తున్నాను. పాట అయిన తర్వాత జేకబ్ సార్ దాన్ని లేచి తెచ్చి వారి గ్రీటింగ్స్ అందించడానికి సిద్ధంగా ఉండాలని మనం చేస్తున్నాం. అమ్మ సహాయపడి దానిలో ఇంక్లూడ్ చేసి పంపించి దాన్ని కన్వర్షన్
ఈ దినమున ఇలాంటి కమర్షియల్ ఇది మనకు పెద్ద గిఫ్ట్. దేవునికి స్తోత్రం. ఇంకా బంగారు దినాలు మొదలవుతున్నాయి. హల్లెలూయా హల్లెలూయా. అందరూ కలిసి God bless you సువార్తమ్మ. God bless you. సువార్తమ్మ. God bless you. సువార్తమ్మ. God bless you. సువార్తమ్మ. Thank you so much. God bless you. చాలా స్ట్రిక్ట్. ఎందుకంటే చాలా చిన్నప్పుడు ఇట్ వాస్ వెరీ మిస్యూరియస్ ఇన్ హిస్ చైల్డ్హుడ్ డేస్. ఎట్లా అంటే రూబన్ మాకు గమ్మున ఉన్నాడు అని అంటే ఏమి చేస్తలే, ఎందుకు ఇంట్లో ఇంత నిశ్శబ్దం ఉన్నది అని అంటే ఏదో ఒకటి కలపైంది, సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ ఇన్ ద హౌస్. సో అంత మిస్యూరియస్ ఉన్నాయి. సో యూ కెన్ ఇమాజిన్ సచ్ అ మిస్యూరియస్ పర్సన్ గోయింగ్ అప్ టు దిస్ హైట్స్. తర్వాత మీ అందరికీ తెలుసో లేదో, హీ వాజ్ ఎ వెరీ గుడ్ ఫుట్బాల్ ప్లేయర్. చాలా మంచి ఫుట్బాల్ ప్లేయర్. హీ హాస్ ప్లేడ్ రూరల్ నేషనల్స్. పులాపూర్లో ఆ సంవత్సరం 1970s he has represented then those Andhra Pradesh combined ఉన్నప్పుడు he has represented Andhra Pradesh nationals as a football player. He is a good football player. Right out position మీద ఆడుతుండే. He was very good. So that is what about his family. పట్టు కూడా మాకు ఫుట్బాల్ గ్రౌండ్, స్కూల్, ఇల్లు, చర్చ్, ఈ 4 మాత్రమే మా యొక్క జీవితం అంతా, మా చైల్డ్హుడ్ డేస్ అన్ని వెల్ బ్రాట్. సో ఒక్క దినము మేము 6:30 మేము ఇంట్లో ఉండాలా, అట్ ఎనీ కాస్ట్. ఈవినింగ్ స్కూల్ నుండి రావాలా, బట్టలు చేంజ్ చేసుకోవాలి, ఏదైనా స్నాక్స్ తినేసి యూస్ టు గో టు ద ఫుట్బాల్ గ్రౌండ్. అండ్ బై 6:30 we are not at home. My mother used to tell, బయటనే ఉన్నాయి అదన ప్రార్థనలో బయటనే ఉండాలని మా అమ్మ 5 minutes లేట్ అయినా 6:35 అయినా కూడా బయటనే ఉండాలి. సో దట్ స్ట్రిక్ట్ షీ యూస్ టు బి. ఎందుకంటే ముగ్గురు మగ పిల్లలను పెంచడం అంటే మా అమ్మ అసాధ్యం. ఇంత స్ట్రిక్ట్గా వెంటనే వీళ్ళు ఇట్లా పెరుగుతారన్న మా యొక్క ఉద్దేశంతో, మమ్మీ నా ఫ్రెండ్ దగ్గర పోయినా ఇట్లా మీట్ అయింది అంటే అది పో మీ ఫ్రెండ్ దగ్గర ఉండు, వాడు ఎన్ని రోజులు పెట్టుకుంటాను నేను చూస్తాను అంటుంది. సో దట్ వాస్ ద వే షీ హాస్ బ్రాట్ us up. So I really appreciate mommy and daddy for your strict, disciplined life you have given us. అదేవిధంగా సిఎస్ఐ చర్చ్ అనకుండలో మా ముఖ్యంగా మా కుమార్, అదేవిధంగా మా చిన్న తమ్ముడు డాక్టర్ మోసెస్, వీరిరువురు కూడా ఒక 2 నెలల పాటు అక్కడ సెక్స్టల్ లేకుండా ఆ చర్చ్లో. సో సెక్స్టల్ లేని 2 నెలలు వారు ప్రతి ఆదివారం ఉదయం 5 గంటలకు వెళ్ళి చర్చ్లో పాటలు ప్లే చేస్తూ చర్చ్ అంతటిని ఊడ్చి కార్పెట్ వేసి ఆ యొక్క ఆరాధనకు సిద్ధపరచేవారు. సో అంత తగ్గింపు జీవితం ఆ దినాల్లో వారు చేసేది కాబట్టి నేను అనుకుంటాను దేవుడు ఇంతగా హెచ్చించారు. మనస్ఫూర్తిగా ఆ యొక్క సేవను వారు కలిగించారు. దేవతేవస్తత్వం ఆ టైంలో వారు ఎప్పుడు కూడా అనుకోకుండా వచ్చు దేవుడు ఇంతగా మనల్ని దీవిస్తారా. మూడవదిగా యూటీసీ, ఇంతకుముందు మెడ్రాస్లో కూడా మా చిన్న తమ్ముడు దినము ఎంతమంది నన్ను ప్రేమించే బిడ్డలు ఈ స్థలంలో మీరందరూ చేరుకొని నా జీవితంలో ఒక మరవరాని దినముగా, ఒక మైలురాయి దినముగా నా అందరినీ కూడా నేను బహుగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా ముఖ్య అతిథులుగా బిషప్ పద్మారావు తండ్రి గారు, తల్లిగా, వీరు తండ్రి గారిలో నాకు ఓటు వేయాలి అని ఎన్నో రకాలుగా ప్రయాసపడిన, ఎందుకంటే నేను ఇప్పుడు తెలియదు దూరకల్ బిడ్డలను కన్నాను. అయ్యా తండ్రిగా ఈ బిడ్డలు నీవు సిన్నాడంతటికి నా బిడ్డకు మీరు ఓటేయండి చెప్పిన తండ్రిగా అమ్మ ఎప్పుడు కూడా చేసేది ప్రార్థన. ఈసారి
ఈ తల్లి చేసిన ప్రార్థనకు అమ్మా నా యొక్క నిండు కృతజ్ఞతలు మీ ఇద్దరికీ తెలియజేస్తాను. చక్కని సందేశం ఇచ్చారు తల్లి గారు. మా అందరినీ ఆనందపరిచారు చక్కని దివ్యమైన సందేశం ద్వారా. థ్యాంక్ యూ సో మచ్. ఈ సమయంలో ముఖ్యంగా ఈ మోడరేటర్గా కావడానికి నేను సినార్ ఆఫీసర్స్గా ఉన్న ఇద్దరిని జనరల్ సెక్రటరీ బర్నాండస్ రత్తిరాజ గారిని మరియు ప్రొఫెసర్ డాక్టర్ విమల్ సుకుమార్ సినార్ ట్రెషరర్ గారు నేను నిజంగా వారిని బహుగా అభినందిస్తున్నాను. నన్ను బిషప్గా చేసింది నా రాజకీయంగా నాకు మీరందరూ చెప్పినట్టు మౌనంగా ఉండడం తెలుసు. రాజకీయం రాదు కరెక్ట్. నేను ఊరుకున్నా అంటే మౌనంగా ఉన్నానంటే ఆ వ్యక్తి చాలా పరీక్షించాలి. రాజకీయం రానినా చూస్తే డబ్బులు లేనినా మరి ఏది ఏ రకంగా చేయాలంటే ముందుకు అడుగు వేయలేని ఒక బలహీన. కానీ నన్ను బిషప్గా కావడానికి భుజాల మీద వేసుకొని బిషప్గా చేసింది బిషప్ దైవాశీర్వాదం. ఆయనే పర్చేశాడు. నా ఆడ పర్చేసి కూడా ఆడ కనీసం కూర్చొని భూమి మీద వేసుకొని ఆడతారు కదా పండుగ మీద వేసుకొని, అది కూడా పర్చేసి కూడా అదే నాడు ఇంకే పర్చేసారు. డిప్యూటీ మోడరేటర్గా పోటీ చేసడానికి అందరూ అప్పుడు రసాలం తండ్రి గారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా నీ టీంతో నన్ను పెట్టుకో, నేను డిప్యూటీగా నన్ను పెట్టుకోవాలి. కానీ రసాలం తండ్రి గారు జిగాండం నుండి కరీంనగర్కి వచ్చి నాతో మాట్లాడి నేననుకున్నాను ఆయన మోడరేటర్గా పోటీ చేస్తున్నాడు, నాకు ఓటేగా ఆయన బిషప్తో కౌన్సిల్లో అని అంటారనుకున్నాను. కానీ అది చెప్పి ఏమన్నారంటే నీవు నా టీంలో నీవు డిప్యూటీ మోడరేటర్గా నిలబడాలి అన్నారు. నేను అయ్యా కోట్లతో కూడిన వ్యవహారం కూటికి సరిపోయే టైంలో నాది కోర్టులు లేనన్నా కనుక నీతో నేను పరిగెత్తలేను, నీ టీంలో రాలేదు. అయ్యా ఎంతో మంది సూట్ కేసులు పట్టుకుని నీ దగ్గర తిరుగుతుందరే వాళ్ళని తీసుకొచ్చేసుకోవాలి. ఆయన ఒక మాట అన్నాడు ప్రసాద్ బిషప్ నాకు కోట్ల రూపాయలు ఈ క్షణం నీ దగ్గర నుండి ఫోన్ చేస్తే ఎక్కడికి కనిపిస్తాను. కానీ నాకు డబ్బు ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ప్రార్థన చేసుకొని లేరు. నా టీంలో నాకు ప్రార్థన మరొకటి కావాలి. అప్పుడు మీరు సరే తండ్రి ఆయన నన్ను భుజాలుగా తీసుకొని డిప్యూటీ మోడరేటర్గా చేశాను. ఇక్కడ ఇప్పుడు మోడరేటర్గా ఎవరు నాకంటే దేవుడు. ప్రొఫెసర్ డాక్టర్ విమల్ సుకుమార్ మరియు బర్నాండస్ రత్తిరాజ జనరల్ సెక్రటరీ వాళ్ళిద్దరు నన్ను మూసుకొని మోడరేటర్గా వారు నిజంగా విమల్ విషయంలో నేను అనుకుంటాను ఒక సొంత తల్లి కడుపున పుట్టిన వారు కూడా అంత ధైర్యం చేయలేదు. ఏనాడు నన్ను ఒక రూపాయి
ఇక్కడ ఉన్నప్పుడు 8 లక్షలు ఖర్చు పెట్టాను. ఈ బిడ్డ దగ్గర లేవు. ఒక్కనాడు కూడా ఇండైరెక్ట్ గా కూడా అడగలేదన్నా. అంతా మన భుజాల మీద తీసుకొని ఈ దినము నేను రూపాయలు మాట్లాడేట్టుగా చూడాల్సిందే అని పట్టుబడి సాధించాను. మిమ్మల్ని ప్రత్యేకంగా నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 14 మంది బిషప్లు, 4 వేరే బిషప్ తీశారు. 10 మంది బిషప్స్ నాకు వేశారు. 10 మంది బిషప్. నిజంగా ఆ బిషప్లను ఒక తాటి మీద తీసుకొచ్చింది ఎవరు అంటే దేనంలో వివరణ. ఈ దినము నిజంగా ఇక్కడ ఒక చెప్తున్నారు, మన అధ్యక్ష మండలంలో నుండి ఆ వ్యక్తి గురించి చెప్పకుండా నేను చెప్తాను. మన అధ్యక్ష మండలంలో మన బిషప్ పోటీ చేస్తున్నాడే అని నాకు వ్యతిరేకంగా వ్యక్తులు మన బిషప్ మన అధ్యక్ష మండలం నుండి పోయి మన దగ్గర ఒక ఐదు పోయి ఆ రాత్రి అంతా తిరిగి ఓట్లు అంటే రేపు ఎలక్షన్ అంటే ఒక 5 కూడా తిరిగాడు. నాకు ఓట్లు అయ్యేది మా కరీంనగర్ అధ్యక్ష మండలం అదో నిజంగా ఏం చెప్పాలి, నన్ను నా ఇళ్ళను పట్టుకున్నాను, నాకు నన్ను దూరం చేశాను. ఇద్దరికీ ఒక్కొక్క డెలిగేట్ దగ్గర అందరి దగ్గర తిరిగిన అన్న యొక్క ప్రయాసానికి 192 ఓట్లు రావడం. దేవుడు విడిచిపెట్టలేదన్నాడు. నా వాళ్ళే నన్ను వేసిన పాట పెట్టాను. నా వాళ్ళే నన్ను వేసి మన అధ్యక్ష మండలి అయ్యగారిని నేను అరణ్యం చేయలేదు. వేరే చేశాను అయ్యగారు. వారు ఎక్కడ ఉద్యోగం చేస్తాను అక్కడికి పోస్టించారు. ఎన్నడూ అన్యాయం చేయలేదు. ఈ అధ్యక్ష మండలిని ఏమి చేశారు, ఏమన్నా ఓటేయాలి అర్థం కాదు. ఈ ల్యాండ్ కన్వర్షన్ చాలా సాక్షి. 5 కోట్లు ఖర్చు అధ్యక్ష మండలానికి ఇచ్చింది లేదా? సినాడు శాలరీస్ ఇవ్వగలిగింది. కృతజ్ఞత లేదు. రోజు భార్య ముఖము భర్త ముఖం భార్య చూసుకునేటట్టు అనుకూలంగా చేసిన కుటుంబాన్ని దూరం చేయొద్దని కాన్సర్ భార్య ఎక్కడ పని చేస్తే అక్కడ ఇచ్చారు. ఏం చేశారు? అనుకుంటే ఏం చేయాలి? నిజమే అనుకుంటే ఏం చేయాలి? అది చాలా చేశారు. అలాంటి పరిస్థితుల్లో దేవుని వాగ్దానం ఆయన నెరవేర్చారు. ఆఖరికి నిన్ను నాకు పరిచయం ఉంది. కొన్ని నెలల క్రితమే నాకు పరిచయం ఎందుకు అంత
పోయింది ఈ దినం థ్యాంక్ యూ సో మచ్. అమ్మ నేను బాగా లేనప్పుడు మీ అందరూ తెలుసుకున్నాను. సంవత్సరాలు నేను 10 రోజులు నేను పడకలు పడుతున్నాను. 6 ఆపరేషన్ అయినప్పుడు డాక్టర్ ఒక మాట ఇచ్చాను. ఏమంటే వీడు బ్రతుకుతుండొచ్చు కానీ వీడు మాత్రము నడవలేడు, వీడికి కావు అని డాక్టర్ డిక్లేర్ చేశారు. అమ్మ ఏడ్చుతూ ఆ రాత్రి ప్రార్థన చేస్తుంది. దేవా వీడిని 9 మాసాలు మోసి నేను ఇంతగా ప్రేమించి వీడిని మోసి కని నా దాన్ని బాగా చేసి వీడిని ఆదరించి పెంచాలి. వీడు ఒక కుంటివాడిగా బ్రతకగలుగుతాడు అని అంటే దేవుడు అలా ఒక వాగ్దానం ఇచ్చాడు. హబక్కు 3:11 దయచేసి ఎవరైనా బయట హబక్కు 3:19 ఇది మా అమ్మకు వాగ్దానం. ఆ వాగ్దానం అమ్మకి ఇచ్చాడు నా విషయంలో. ప్రభువు యెహోవాయే నాకు బలం, ఆయన కాలు లేడి కాలు, ఉన్నత స్థలంలో పైన ఉన్నతమైన స్థలంలో నేను అర్థం కాలేదు. అమ్మకం ఏది ఉన్నతమైన స్థలంలో ఆ ఉన్నతమైన స్థలము ఇదే బాధ. అమ్మ వాగ్దానము అమ్మ పొందింది కానీ ఈ వాగ్దానం అమ్మ చూడలేకపోతే అమ్మ ఈ వాగ్దానం నెరవేర్చబడడం అమ్మ చూడలేకపోయింది. అంతే చూస్తుంటే నా దేవుడు వాగ్దానం చేసేవాడ వాగ్దానం నెరవేర్చింది. కానీ దేవుడు నన్ను ఈ వాగ్దానంలో దీపించాడు. మనోరమ పేపర్లో కేరళలో ఒక పేపర్ చాలా ప్రాధాన్యత ఒక నీతిమంతుడైన వాడు ఇప్పుడు ఇది మలయాళం మనోరమ పేపర్ ఇచ్చిన ఎందుకు రావు అని అంటే ఈ రాబోయే కాలంలో 9 మంది బిషప్లు దాదాపుగా అభిషేకించాలి. ఈ 9 మంది బిషప్లు అభిషేకించడంలో బాధ చూశాను. గత 6 మంది బిషప్లను అభిషేకించే విధానంలో చూస్తున్నాను. ఇంకా ఆ బాధలో ఎదుగుతున్న బాధ చూస్తున్నా. కొందరు బిషప్లు రిటైర్ అయినారు కానీ ఆనాడు చేసుకున్న అప్పుడు ఇప్పటికీ తీర్చుకోలేకనే రిటైర్ అయిపోతున్న పరిస్థితులు. ఆ బిషప్ అయినా ఉన్నాయి, ఆనందం ఉంది. అప్పుడు ఎక్కువ వస్తారు, ఎటువంటి రీతిగా బ్లాక్మెయిల్ చేస్తారు. ఈ బాధల్లో నలిగిపోయిన బిషప్ అయ్యామనే సంతోషం కూడా లేకుండా ఉన్న బిషప్లను చూసి ఒక అనుకున్నాను. అందుకేనేమో నా తల్లి నన్ను పరీక్షలో వెళుతుందో నా తల్లి నాకు చెప్పింది. ఏమని చెప్పిందంటే, బిడ్డ రేపు నీ సేవలో అడుగు పెట్టబోతున్నావు. నీ సేవలో నీ జీవితం
కొన్నిసార్లు ఆకలి, కరువు, నీ కొరతను ఆర్థికంగా నీవు తీర్చుకోలేదు. అలాంటి పరిస్థితులలో ఆకలితో చనిపోవడానికన్నా సిద్ధపడాలి. ఆకలి తీర్చడానికి దేవుని సొమ్ముతో చేయకు. ఒకటే మాట, తల్లి బిడ్డ, నువ్వు ఆకలితో చనిపో. తల్లిగా నా కొడుకు నేను జీవితంతో సంతోషంగా నేను సమాధి చేస్తాను. కానీ నీకు ఆకలి తప్పుకోలేక దేవుని సొమ్ము దొంగతనం చేశావని నేను వింటే నేను ఒక దొంగ కొడుకును కన్నాను, దొంగ కొడుకును సేవకిచ్చానని నేను బాధపడి నలిగి నేను చనిపోతే దేవుడు నేను సొమ్ము సమకూర్చుకోవడానిక నన్ను మాట్లాడగా ఇంత మంది నమ్మినమ్మ ఎన్నుకున్నది ఒక మోసగాడిగా నేను ఒక దగ్గర మాట్లాడకుండా ఒక లంచబంది మాట్లాడగా నేను అభిషేకించే ప్రతి బిషప్ కూడా నేను అడుక్కునే వాడిగా బిషప్గా బ్రతకడానికి నేను అభిషేకించాను. రామస్వరకు డబ్బులు అడిగే బిషప్లను అందుకునే వారిని కాన్సన్ట్రేట్ చేయడం, ఆ పాయింట్మెంట్ల కొరకు డబ్బులు అడిగేటువంటి వ్యక్తులుగా ఉండడానికి అలాంటి బిషప్లను నేను అభిషేకించాను. భిక్షం అడుగుకునే బిషప్లుగా నేను అభిషేకించాను. కానీ నా యేసయ్య సువార్త చాటించి అందరికీ దీవెనకరంగా ఉండే బిషప్లుగా ఉండడానికి చివరిగా ఈ కరీంనగర్కి నేను ఏం చేయగలిగానంటే చరిత్రలో ఇప్పటి వరకు ఏంటి నేను కరీంనగర్కి ఇవ్వగలిగాను. ఒక మాట్లాడగా ఒక కిరీటం, ఈ అధ్యక్ష మండలానికి కిరీటం ఏం చేశారు అన్న అయ్యాన్ని చెప్తున్నా. ఇంతకాలం ఎంతో మంది ప్రయత్నం చేశారు, కానీ దేవుడు నన్ను ఏది చేశాను. అది నాకు కరీంనగర్కి ఒక గొప్ప పేరు. ఒక మాట చెప్తారు, విశ్వనయ్యారు నాకు ప్లాన్ చేసాము. లేదా అధ్యక్ష మండలం తిరుగుతుంటే వేదాంత విద్యా కళాశాల చదువు వాళ్ళకి ఫుల్ ఫీజు కడుతూ ఇక్కడ చాలా మంది ఉన్నారు. 10 ఏళ్లలో వేదాంత విద్యను అభ్యసించి ఉన్నతమైన చదువులు చదివిన వారు ఈరోజు ఈ అధ్యక్ష మండలంలో. వీరికి అధ్యక్ష మండలానికి ఇచ్చిన కాంట్రిబ్యూషన్ అది. రెండవది, రాబోయే సంవత్సరాల్లో ఈ అధ్యక్ష మండలానికి ఉన్నతమైన స్థితిలో ఆర్థిక పరిపుష్టిని ఇవ్వబోతున్న నాయకత్వం మీరు ఏమి ఇచ్చారని 5,000కి 10,000కి ఆశపడే వాడికి అర్థం కాదు. చిన్న చిన్న వాటికి అలాంటి వారికి మన యొక్క నాయకత్వం అర్థం కాదు. కనుక దాని గురించి మీరు దేవుడు మిమ్మల్ని దీవించాడు కనుక మన ముందు వచ్చే వాటిని వీళ్ళందరిగా పట్టించుకోకూడదని మనవి వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో మరి కేక్ కట్ చేస్తాము. కేక్ అయ్యా ఓకే. ఈరోజు ఓకే సంతోషం. ఈరోజు దాదాపు అధ్యక్ష మండలంలో 18 కోట్ల రూపాయలు తండ్రి గారు సేవల కొరకు మరి వీటన్నిటిని భద్రపరిచి ఆఖరి అయితే కరీంనగర్ 20 రూపాయలు మొక్క కొనుక్కొని 20 రూపాయలు మొక్క కొట్టారు. అది తండ్రి గారు పైసా కూడబెట్టి కడుపు కట్టుకొని 18 కోట్ల రూపాయలు
రూపాయలు నిల్వ ఉంచారు. ఈరోజు తండ్రి గారు ఒక నిర్ణయము ఆల్రెడీ చేశారు. సేవకులు అంటే పెన్షనర్స్ కొరకు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు సేవకులు తండ్రి గారు చెప్పినట్టుగా తండ్రి గారు 1 second, ready? Yes, look here.